Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 7th, 2026 current affairs in detail. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి మరొకసారి ముఖ్యమైన గమనిక అండి. నిన్న కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో అనేది కొద్దిగా లేట్ అయింది. డెఫినెట్లీ వీడియో అయితే డైలీ 7 PMకి వస్తుందండి. సమ్ టైమ్స్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కొద్దిగా లేట్ అవ్వచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ ఫర్ దట్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేద్దామండి. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా వియత్నాం కంట్రీస్ మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందాలు. మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, వియత్నాం ప్రెసిడెంట్ ఇండియా పర్యటనకు వచ్చారు. వియత్నాం ప్రెసిడెంట్ ఇండియాకి విజిట్కి వచ్చారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య 13 ఇంపార్టెంట్ ఎంఓఈస్, 13 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కుదిరాయి. సో మరి ఇక్కడ ఆ వియత్నాం ప్రెసిడెంట్ ఎవరో తెలుసుకోవాలి. వియత్నాం ప్రెసిడెంట్ టో లామ్ ఆయన ఇండియాకు మే 5th నుంచి మే 7th వరకు సందర్శించడం జరిగింది. ఇండియాలో మే 5th నుంచి మే 7th అంటే ఇవాళతో ఆయన పర్యటన ముగిసింది. మరి ఇక్కడ ఈయన వియత్నాం అధ్యక్షుడిగా ఏప్రిల్ 2026లో బాధ్యతలు చేపట్టారు. మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఆయన ప్రెసిడెంట్గా ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాకి రావడం ఇదే ఫస్ట్ టైము. సో మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ వియత్నాం అంటేనే గుర్తు రావాల్సినది ఏంటంటే మనకి ఏషియాన్లో ఇది ఒక మెంబర్ కంట్రీ. ఏషియాన్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల కూటమి, ఇందులో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనము చాలాసార్లు తెలుసుకున్నాం. మరి ఆసియాన్లో వియత్నాం మెంబరు. వియత్నాం క్యాపిటల్ వచ్చేసి హనోయి సిటీ. హనోయి ఇక్కడ మీరు చూస్తే మ్యాప్లో వియత్నాం కంబోడియాకి బార్డర్గా ఉంటుంది. క్యాపిటల్ హనోయి, రైట్. మరి ఇక్కడ ఇరు దేశాలు ఇంకా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏంటివి అంటే, ఇరు దేశాలు కూడా వాణిజ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. 2030 కల్లా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $25 బిలియన్ పెంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. 2030 కల్లా బోత్ కంట్రీస్ మధ్య బైలేటరల్ ట్రేడ్ టార్గెట్ని $25 బిలియన్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రెజెంట్ అరౌండ్ $16 బిలియన్ ఉందండి ఇరు దేశాల మధ్య వాణిజ్యం. సో ఈ టార్గెట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక అలానే ఇరు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సంబంధాలని ఎన్హాన్స్డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా మనము ఆ స్థాయికి తీసుకుపోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సంబంధాలని ఎన్హాన్స్డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి తీసుకుపోవాలి. ఇక్కడ స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకము, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము, ఎన్హాన్స్డ్ అంటే ఆ యొక్క భాగస్వామ్యాన్ని, ఆ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, మరింత డీప్గా తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఇక దేశాల మధ్య రిలేషన్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి, అంతే. ఎన్హాన్స్డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో మరి ఆ 13 ఎంఓఈస్ మనకి అవసరమా అంటే ఇంపార్టెంట్ తెలుసుకుందామండి. జస్ట్ ఎగ్జామ్లో ఎన్ని ఎంఓఈలు కుదిరాయి అంటాడు, ప్రతి ఎంఓయు మనకి రాసుకుందాం. ఇక అది మనం చదివేదాన్ని బట్టి గుర్తుంటాయి, అంతే. ఎన్నిసార్లు మనం రివిజన్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి. ఇక ఆ 13 ఎంఓఈలు, ఒక ఎంఓయు వచ్చేసి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి, అరుదైన భూమూలకాలు, అలానే రేడియో యాక్టివ్ టెక్నాలజీ రంగంలో సహకారానికి సంబంధించి ఒక ఒప్పందం. రేడియో యాక్టివ్ టెక్నాలజీ కోఆపరేషన్ మరియు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అలానే 2026 నుంచి 2030 వరకు ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి ఒప్పందము, అంటే కల్చరల్ కోఆపరేషన్, సాంస్కృతిక సహకారం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. 2026 to 2030. అలానే డిజిటల్ పేమెంట్స్, ఫిన్ టెక్నాలజీ రంగంలో సహకారము. ఇక మెడికల్ ప్రోడక్ట్స్కి సంబంధించి, అంటే వైద్య రంగానికి సంబంధించిన సహకారము. ఇక అర్బనైజేషన్కి సంబంధించి ముంబై సిటీ మరియు వియత్నాంలోని హోచిమిన్హ్ సిటీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇది ఇంపార్టెంట్, రాసుకోండి. ముంబై హోచిమిన్హ్ సిటీ పార్ట్నర్షిప్. ఇక అలానే వియత్నాంలోని డా నంగ్ యూనివర్సిటీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ని, అంటే ఈ కల్చరల్ రిలేషన్స్ని స్టడీ చేయడం కోసం ఒక చైర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక విద్యా బంధాలు, అకాడమిక్ టైస్, ఇండియాకు చెందిన నలంద యూనివర్సిటీ, వియత్నాంకు చెందిన HCMA యూనివర్సిటీ మధ్య ఒక ఒప్పందము. ఇక డిజిటల్ టెక్నాలజీస్కి సంబంధించి ఒక ఒప్పందము. క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే ఏంటివి,
ఈ యొక్క యూపీఐ చెల్లింపులు అటువంటి వాటికి సంబంధించి ఒక ఒప్పందము. ఇక పబ్లిక్ సెక్టార్ ఆడిట్ కోఆపరేషన్ అంటే ఏంటి, ఈ యొక్క ప్రభుత్వ రంగంలో తనిఖీలు ఆడిట్ అదొక అగ్రిమెంటు. ఇక టూరిజం ఒక ఒప్పందము. మరొకటి అగైన్ ఐసీసీసీఆర్ చైర్ ఆఫ్ ఇండియన్ స్టడీస్కి సంబంధించి ఇంకొక ఒప్పందము. అలానే చామ్ మనుస్క్రిప్ట్స్, చామ్ తాళపత్ర గ్రంథాలని డిజిటలైజ్ చేయాలి, డిజిటల్గా భద్రపరచాలి అనే దానికి సంబంధించి ఒక ఒప్పందం. సో ఓవరాల్గా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ టార్గెట్, ట్రేడ్ టార్గెట్, ఈ పార్ట్నర్షిప్ దాని పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈయన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో మీట్ అయిన తర్వాత ఈ అగ్రిమెంట్స్ కుదిరాయి. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. 100వ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం. మేఘాలయలోని షిల్లాంగ్లో 100వ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. మేఘాలయలోని షిల్లాంగ్లో 100th జన్జెడ్ పోస్ట్ ఆఫీసు ఓపెన్ అయింది. మరి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ చేశారు అంటే షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ క్యాంపస్లో. షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ క్యాంపస్, ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఈ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటి. మనం చాలాసార్లు తెలుసుకున్నామండి ప్రీవియస్ క్లాసెస్లో. ఈ జన్జెడ్ అంటే ఏంటి, జనరేషన్ జెడ్ యువత ఎవరైతే 1997 నుంచి 2012 మధ్య బార్న్ అయి ఉంటారో, 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని జెన్జీ యువతగా భావిస్తారు. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఈ యొక్క కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఉంది కదా, మనకి సమాచార మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ విభాగము భారతదేశ వ్యాప్తంగా డిఫరెంట్ సిటీలలో ఇటువంటి జన్జెడ్ పోస్ట్ ఆఫీసులని ప్రారంభిస్తూ ఉంది, లాంచ్ చేసింది. మరి వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ పేర్లోనే ఉంది పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో జనరల్గా పార్సెల్ సర్వీసెస్, స్పీడ్ పోస్ట్ సర్వీసెస్ ఇటువంటి సేవలు అందుతాయి. మరి జన్జెడ్ కోసం ప్రత్యేకంగా జెన్జీ యువత కోసమే ఇటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలలో ఏర్పాటు చేస్తూ ఉంటారు వీటిని. మరి వీటికి ఉన్న ఫీచర్స్ ఏంటివి, ప్రాముఖ్యతలు అంటే ఇక్కడ మీరు చూస్తే యాంబియన్స్, వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వైఫై ఎనేబుల్డ్, వీటిలో వైఫై సర్వీసెస్ ఉంటుంది, ఫ్రీ వైఫై సేవలు ఉంటాయి. అలానే డిజిటల్ పేమెంట్స్, క్యూఆర్ ఆధారిత డిజిటల్ పేమెంట్స్ని మనము చెల్లింపులు చేయవచ్చు. పార్సల్ సర్వీసెస్, స్పీడ్ పోస్ట్ సర్వీసులకు అవసరమైన క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. సో బేసికల్గా జెన్జీ యువత కోసమే ఇటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఆ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. 100వది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు ఓపెన్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్. మరి కమ్యూనికేషన్ మినిస్టర్ ఎవరున్నారు, జ్యోతిరాదిత్య సింధియా గారు. మరి ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, లాస్ట్ ఇయర్ మనం ఒకటి తెలుసుకున్నాం, ఒక టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి జన్జెడ్ నేపథ్యంతో ఒక పోస్ట్ ఆఫీస్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎక్కడ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఐఐటి ఢిల్లీ. ఇండియాస్ ఫస్ట్ జన్జెడ్ థీమ్డ్ పోస్ట్ ఆఫీస్ ఇనాగరేటెడ్ అట్ ఐఐటి ఢిల్లీ లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలంగాణలో మొట్టమొదటి జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ని ఎక్కడ ప్రారంభించారు అంటే ఎన్ఐటి వరంగల్. తెలంగాణస్ ఫస్ట్ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ఇనాగరేటెడ్ ఎన్ఐటి వరంగల్. ఆ తర్వాత ఐఐటి హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జన్జెడ్ పోస్ట్ ఆఫీసు ఎక్కడ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఏపీస్ ఫస్ట్ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్. సో అట్లా మనకి ఇది సరిపోతుందండి. సో ఇవన్నీ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఇక నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ని విడుదల చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి సంస్థ క్రైమ్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మరి పేర్లోనే ఉంది క్రైమ్ అంటే 2024 సంవత్సరంలో భారతదేశంలో క్రైమ్స్ ఏ స్థాయిలో జరిగాయి, నేరాలు ఏ స్థాయిలో జరిగాయి అంటే ఎస్సీల పైన నేరాలు తగ్గాయా పెరిగాయా, ఎస్టీల పైన నేరాలు పెరిగాయా తగ్గాయా, సూసైడ్స్ పెరిగాయా తగ్గాయా, సైబర్ క్రైమ్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి వివిధ రకాల క్రైమ్ ట్రెండ్స్ అనేవి ఈ రిపోర్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఇండియన్ సొసైటీలో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇండియన్ సొసైటీ 30 మార్క్స్కి ఉంటుంది, రైట్? మరి అందులో సొసైటీ అంటే ఏంటి, ఇవే వస్తాయి.
భారతదేశంలోని సమాజంలో వివిధ రకాల ప్రజలపైన జరుగుతూ ఉన్న దాడులు, ఈ డేటానే అడుగుతాడు. కరెంట్ అఫైర్స్ లింకప్ చేసుకోవాలా. ఇండియన్ సొసైటీ లేటెస్ట్ మనము 2023 రిపోర్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మరి ఈ రిపోర్ట్ విషయానికి వస్తే 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. మరి ఈ రిపోర్ట్ ప్రకారము 2023తో పోల్చుకుంటే 2024లో ఓవరాల్గా భారతదేశంలో క్రైమ్స్ అనేవి తగ్గినాయి. 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో ఇండియాలో ఓవరాల్గా క్రైమ్స్, నేరాలు డిక్లైన్ అయ్యాయి, డిక్రీజ్ అయ్యాయి, తగ్గినాయి. రైట్. మరి అయితే సైబర్ క్రైమ్స్ పెరిగాయి. దురదృష్టవశాత్తు సైబర్ నేరాలు 17% పెరిగాయి. 2023తో పోల్చుకుంటే 2024లో సైబర్ క్రైమ్ కేసెస్ 17% ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మరి సైబర్ క్రైమ్ కేసెస్ ఎంత పెరిగాయి చూసుకుందాం. 2023లో సైబర్ క్రైమ్ కేసెస్ 86,420 కేసెస్ ఉంటే 2024లో 1,01,928 కేసెస్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎందుకు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి? వాటికి ప్రధాన కారణాలు ఏవి అంటే, మెయిన్గా ప్రధాన కారణం వచ్చేసి ఫ్రాడ్స్, మోసాలు. 72.6% సైబర్ క్రైమ్ కేసెస్ డ్యూ టు ఫ్రాడే. ఇక ఆ తర్వాత సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషను, ఈ లైంగిక దాడులు, ఎక్స్టార్షను, ఇటువంటివి ఉన్నాయి. సో మెయిన్గా సైబర్ క్రైమ్స్ పెరిగాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రధాన కారణం ఏది అంటే ఫ్రాడ్స్, మోసాలు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మరి ఓవరాల్గా క్రైమ్స్ విషయానికి వస్తే, ఇండియాలో ఓవరాల్గా నేరాల విషయానికి వస్తే తగ్గాయి. ఎంత శాతం తగ్గాయి? 6% తగ్గాయి. 2023లో ఓవరాల్గా నేరాలు 62.41 lakh ఉంటే 2024లో 58.86 lakh తగ్గాయి, డిక్రీజ్ అయ్యాయి. వీటినే కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటారండి. కాగ్నిజబుల్ క్రైమ్స్ అంటే గుర్తించదగిన నేరాలు. బట్ ఎనీవే క్రైమ్స్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇక మరి దేశ సార్వభౌమత్వం పైన దాడులు జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని రకాల టెర్రర్ కేసులు అటువంటివి ఉంటాయి. మరి అవి పెరిగాయా చూసుకోవాలా. క్రైమ్స్ అగెనిస్ట్ ద స్టేట్ అంటారు వాటిని. క్రైమ్స్ అగెనిస్ట్ ద స్టేట్ అంటే ఇప్పుడు దేశ భద్రతకు భంగం కలిగిస్తూ ఉంటారు. టెర్రరిజం కేసులు, టెర్రరిజంని ప్రోత్సహిస్తూ ఉంటారు. అటువంటివి లా అండ్ ఆర్డర్కి భంగం కలిగిస్తూ ఉంటారు. వాటిని క్రైమ్స్ అగెనిస్ట్ ద స్టేట్ అంటారు. ఆ క్రైమ్స్ అగెనిస్ట్ ద స్టేట్ అనేవి 2023తో పోల్చుకుంటే 24లో 6.6% ఇంక్రీజ్ అయ్యాయి, పెరిగాయి. ఎంతకు పెరిగాయి అంటే 5,194 కేసులు. సో ఇక్కడ అగైన్ నేను చెప్తున్నానండి, ఇంపార్టెంట్ వాటికి నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి బాగా ట్రై చేయండి. ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా గుర్తుంటుంది, పెద్ద విషయం కాదు. మరి క్రైమ్ రేట్ తీసుకుంటే ప్రతి లక్ష జనాభాకి నేరాల రేటు ఎలాగుంది? క్రైమ్ రేట్ పర్ ల్యాక్ పాపులేషన్ 2023లో ప్రతి లక్ష జనాభాకి 448.3 క్రైమ్స్ నమోదైతే 2024 విషయానికి వస్తే ప్రతి లక్ష జనాభాకి 418.9 క్రైమ్స్ అనేవి నమోదయ్యాయి, రికార్డ్ అయ్యాయి. రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేసుకుంటే ఇంకా ఏమున్నాయి? క్రైమ్స్ అగెనిస్ట్ ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ పైన జరుగుతూ ఉన్న దాడుల కేసులు తీసుకుంటే 2024లో 3.6% తగ్గినాయి. క్రైమ్స్ అగెనిస్ట్ ఎస్సీస్ డిక్రీజ్డ్ బై 3.6% ఇన్ 2024. ఎంత ఉన్నాయంటే 55,698 కేసెస్ ఎస్సీలకు సంబంధించి, ఎస్సీల పైన జరుగుతూ ఉన్న దాడుల కేసులు. ఇక ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ పైన, వాళ్ళపైన జరిగిన దాడుల కేసులు విషయానికి వస్తే అవి కూడా తగ్గాయి. ఎంత తగ్గాయి అంటే 2023తో పోల్చుకుంటే 24లో 23.1% తగ్గినాయి. ఎంతకి అంటే 9,966 కేసులు నమోదయ్యాయి. ఇక మరి ఎన్సీఆర్బి సూసైడ్స్కి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. సూసైడ్స్కి సంబంధించి కూడా వెల్లడించింది, అంటే ఆత్మహత్యలు. ఏడిఎస్ఐ 2024 రిపోర్ట్ అంటే యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2024 రిపోర్ట్. అంటే భారతదేశంలో దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు సంభవించే మరణాలు, ఆత్మహత్య మరణాలకు సంబంధించి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2024. దీని ప్రకారము ఇండియాలో 2024లో 1,70,746 సూసైడ్స్ నమోదయ్యాయి. మరి దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోయారంటే ఫార్మర్సు, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ పీపుల్, రోజువారీ వేతనంతో నివసించే కార్మికులు, డైలీ వేజ్ వర్కర్స్ అంటారు వాళ్ళని. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అత్యధికంగా సూసైడ్లు ఎవరు చేసుకున్నారో మనకు అది ఐడియా ఉండాలి. మీరు చూస్తే 2024లో 1,70,746 పర్సన్స్
సూసైడ్ చేసుకున్నారు. మరి అందులో హయ్యెస్ట్ వచ్చేసి రోజువారీ వేతనంతో బతికే వర్కర్సు, కార్మికులు అని చెప్పవచ్చు. డైలీ వేజ్ ఎర్నర్స్ మొత్తం సూసైడ్లలో 31% డైలీ వేజ్ ఎర్నర్సే. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. సెకండ్ ప్లేస్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు, గృహిణులు. మొత్తం సూసైడ్లలో 13% గృహిణుల ఆత్మహత్యలు. ఇక థర్డ్ ప్లేస్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్, సొంతంగా ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉపాధితో బతుకుతూ కూడా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్, బట్ టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక దేశవ్యాప్తంగా 2024లో ప్రతి 10 ఆత్మహత్యల్లో 7 మంది పురుషులే ఆత్మహత్య చేసుకున్నారు. 10 సూసైడ్ విక్టిమ్స్ ఉంటే అందులో 7 విక్టిమ్స్, బాధితులు పురుషులు, మెన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక టెలిమనాస్ అని ఒక మనకి సూసైడ్ ఆలోచనలు వస్తే కౌన్సిలింగ్ కూడా పొందవచ్చు. టెలిమనాస్ అనే ఒక కౌన్సిలింగ్ సెంటర్కి కాల్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది, 14416. సో ఇది అండి. మరి ఇంకా డ్రగ్కి సంబంధించి కూడా రిపోర్ట్ ఇచ్చింది. అంటే డ్రగ్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల కూడా మరణాలు సంభవిస్తాయి కదా, మత్తు పదార్థాలు. మరి ఆ మత్తు పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల సంభవించిన మరణాలు 2024లో 50% పెరిగాయి. మత్తు పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల సంభవించిన మరణాలు 2024లో 50% పెరిగాయి. డ్రగ్ ఓవర్ డోస్ డెత్స్ ఇంక్రీజ్డ్ బై 50% ఇన్ 2024. 2024లో ఈ యొక్క మత్తు పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల సంభవించిన మరణాలు 978. అదే 2023లో అయితే 650. మరి అత్యధికంగా ఏ రాష్ట్రంలో డ్రగ్ ఓవర్ డోస్ డెత్స్ అంటే తమిళనాడు. సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంది, థర్డ్ మధ్యప్రదేశ్ ఉంది. ఇవి హైలైట్స్ అండి, బాగా రివిజన్ చేయండి. సో ఇది ఎన్సీఆర్బికి సంబంధించిన ఒక రిపోర్టు, అప్డేటెడ్ లేటెస్ట్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ పోర్టల్, సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ పోర్టల్, సిపిఓ పోర్టల్, సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ పోర్టల్. నీతి ఆయోగ్ సిపిఓ, సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేసింది. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశము ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఆస్పిరేషనల్ బ్లాక్స్, ఆకాంక్షాత్మక బ్లాకులలో పరిపాలనను మెరుగుపరచాలి, గవర్నెన్స్ను ఇంప్రూవ్ చేయాలి, సేవల్ని అందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ని లాంచ్ చేశారు. సిపిఓ పోర్టల్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో గవర్నెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలి, లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసెస్ని అందించాలి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండేది, ప్రణాళిక సంఘం, దాని స్థానంలో దీన్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక థింక్ ట్యాంక్, అంటే ఇదొక పాలసీ థింక్ ట్యాంక్, అవసరమైన పాలసీలు అందిస్తుంది. ఇది రెజల్యూషన్, గవర్నమెంట్ రెజల్యూషన్ తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ. ఇదేమి చట్టబద్ధమైనది కాదు, స్టాచ్యుటరీ బాడీ కాదు, అలా అని చెప్పి కాన్స్టిట్యూషనల్ బాడీ కూడా కాదు. రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం తీసుకొని వచ్చి దీన్ని ఏర్పాటు చేయలేదు, కేవలం తీర్మానం ద్వారా ఏర్పాటు చేశారు. దీనికి ప్రస్తుతం సిఈఓగా, నీతి ఆయోగ్కి సిఈఓగా నిధి చిబ్బర్, ఈమె అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పేసి మనం గతంలో లెక్కలేని సార్లు చెప్పుకున్నాం, రైట్. మరిగా ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఆకాంక్షాత్మక జిల్లాలు. భారతదేశంలో బాగా వెనుకబడి ఉన్న జిల్లాలను గుర్తించి వాటిని అభివృద్ధి పరిచే ప్రోగ్రామే ఏడీపీ ప్రోగ్రామ్. 2018లో నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా బాగా వెనుకబడి ఉన్న 112 జిల్లాల్ని సెలెక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కింద. ఇండియాలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని 112ని ఐడెంటిఫై చేసింది నీతి ఆయోగ్. ఆస్పిరేషనల్ బ్లాక్స్ అంటే ఇవి మండల స్థాయి ప్రాంతాలు, డిస్ట్రిక్ట్లో ఒక సబ్ యూనిట్ టైపు. ఈ ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ 2023లో లాంచ్ చేసింది. ఇందులో భాగంగా 500 బ్లాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి ఎలా ఈ పోర్టల్ పనిచేస్తుందంటే ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, ఆస్పిరేషనల్ బ్లాక్స్లలో సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్స్ అక్కడ వర్క్ చేస్తారు. ఆ ఆఫీసర్లు అక్కడ అమలవుతా ఉన్న సర్వీసెస్, సేవలు, ఆ పనితీరునంతా కూడా పోర్టల్లో అప్డేట్ చేస్తారు. మరి నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటైందండి? January 1st, 2015. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అత్యవసర రుణ హామీ పథకం 5.0కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. యూనియన్ క్యాబినెట్ అత్యవసర రుణ హామీ పథకం 5.0కు ఆమోదం తెలిపింది.
యూనియన్ క్యాబినెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కి అప్రూవల్ ఇచ్చింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0. ఇక్కడ 5.0 అంటే ఇది 5th ఎడిషన్ అని అర్థం, 5వ ఎడిషన్. మరి ఇక్కడ ఫస్ట్ మీరు ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకోవాలా, తర్వాతనే అందులో ఉన్న పాయింట్ అర్థమవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకానమీ లాంటివి అయినా పాలిటీ లాంటివైనా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే మనకి అందులో ఉన్న పాయింట్లు అర్థమవుతాయి. లేకపోతే డైరెక్ట్గా ఇందులో ఉన్న పాయింట్లు నేను చదువుకుంటూ పోతే అదేదో పేపర్లో వచ్చింది మనం చదివినట్టు అవుతుంది, పెద్ద ఉపయోగం ఉండదు, మీకే అర్థం కాదు. సో ఇక ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే ఇది ఇండియాలో ఎవరైతే ముఖ్యంగా ఎంఎస్ఎంఈ కంపెనీలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా కంపెనీలు ఏవైతే ఉంటాయో ఎంఎస్ఎంఈలు, అలానే నాన్ ఎంఎస్ఎంఈ కంపెనీలు అంటే ఎంఎస్ఎంఈలు కాని కంపెనీలు, ఉదాహరణకు ఎయిర్లైన్ కంపెనీస్ ఉంటాయి. అటువంటి కంపెనీలకి ఏదైనా ప్రాబ్లం వస్తే, సమస్యల్లో ఉంటే, ఆర్థికంగా సమస్యల్లో ఉంటే వాటికి రుణాన్ని అందిస్తుంది భారత ప్రభుత్వం. వాటికి క్రెడిట్ అంటే మనీ ఇస్తుంది, ఎటువంటి తనఖా లేకుండా, కొల్లేటరల్ ఫ్రీ లోన్స్ అని చెప్పవచ్చు. కొల్లేటరల్ ఫ్రీ అంటే ఏం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదంటారు కదా, ఆ టైపు. మరిక ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ విషయానికి వస్తే, ఈ స్కీమ్ని 2020 మేలో కరోనా టైంలో ఇబ్బంది పడతా ఉంటాయి కదా ఎంఎస్ఎంఈ కంపెనీలు అవన్నీ, 2020 మేలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం లోన్స్ అందిస్తాయి, క్రెడిట్ అందిస్తుంది భారత ప్రభుత్వము. మరి ఇక్కడ ఫోకస్ చేసింది ఇందులో ఎంఎస్ఎంఈలు కవర్ అవుతాయి, నాన్ ఎంఎస్ఎంఈలు కూడా కవర్ అవుతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఎందుకు దీన్ని మళ్ళీ లాంచ్ చేశారు అంటే, మనం చూస్తూ ఉన్నాం వెస్ట్ ఏషియా క్రైసిస్, పశ్చిమాసియా సంక్షోభం వల్ల మనకి మెయిన్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఎగుమతులు తగ్గిపోయాయి. సో మరి ఈ స్కీమ్ కింద రుణం అందిస్తారు, క్రెడిట్ అయితే అందిస్తారు. మరి ఆ క్రెడిట్ని అందించే సంస్థ ఏది? ఒకటి ఉంటుంది కదా, క్రెడిట్ ఇవ్వాలి అంటే మధ్యలో ఒక మీడియేటర్ ఉండాలా. ఆ క్రెడిట్ని అందించే బాధ్యతలు చూసుకునేది నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్. నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్. మరి ఇప్పుడు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 ఎడిషన్ని లాంచ్ చేసింది భారత ప్రభుత్వము. మరి దీనికి ఎంత బడ్జెట్ కేటాయింపులు చేశారు అంటే 18,100 crore. దీనికి కేటాయించిన బడ్జెట్ 18,100 crore. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇంగ్లీష్లో అవుట్లే అంటారు, టోటల్ అవుట్లే అంటే బడ్జెట్ అనే అర్థం తెలుగులో, నిధులు. సో ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయండి, ఇంపార్టెంట్ అవి. మరి 18,100 కోట్లతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ 18,100 crore కేటాయించిన మాట వాస్తవమే, కానీ ఈ స్కీమ్ ద్వారా సుమారుగా 2.55 lakh crore క్రెడిట్ సపోర్ట్ అనేది అందుతుందని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంది. ఈ పథకం ద్వారా ఈ ఎంఎస్ఎంఈ కంపెనీలకు, నాన్ ఎంఎస్ఎంఈ కంపెనీలకు 2.55 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ, ఈ యొక్క రుణ హామీ అనేది మేము అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. బట్ కేటాయించింది అయితే అఫీషియల్గా 18,100 crore అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో ఎయిర్లైన్ కంపెనీస్ కూడా కవర్ అవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకి ఎంత గ్యారంటీ కవరేజ్ ఇస్తారు, ఎంత రుణం అనేది గ్యారంటీ ఇస్తారు అంటే, ఎంఎస్ఎంఈలకి అయితే 100% గ్యారంటీ కవరేజ్ అంటే ఇక హామీ, మేము ఇంత హామీ ఇస్తున్నాం, 100% రుణ హామీ. అదే నాన్ ఎంఎస్ఎంఈలకైతే అంటే ఎయిర్లైన్ కంపెనీస్ అటువంటి వాటికి 90% గ్యారంటీ కవరేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ స్కీము ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే మార్చ్ 31, 2027 వరకు ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది, అమల్లో ఉంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0. మరి ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో ఇవి క్రెడిట్ ఇచ్చే స్కీమ్స్ అంటే డబ్బులు ఇచ్చే పథకాలు కాబట్టి, మరి డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు ఆమోదం తెలుపుతారు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్సే కదా. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ నిధులు కేటాయిస్తుంది. ఇట్ ఈస్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, ముఖ్యమైన సదస్సు. తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం. ఇండియా తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ సమ్మిట్. ఇండియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ సమ్మిట్. మరి ఏంటి ఫస్ట్ బిగ్ క్యాట్ అంటే ఏంటి? బిగ్ క్యాట్స్ మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమి. బిగ్ క్యాట్ అంటే పెద్ద పిల్లులు తెలుగులో చెప్పాలంటే. మరి అందులో 7 బిగ్ క్యాట్స్ ఉంటాయని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. టైగరు, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, పూమా, చీతా, జాగ్వార్. ఈ 7 రకాల పెద్ద పిల్లులని రక్షించాలి, 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వ్ చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2023 ఏప్రిల్ 9న కర్ణాటకలోని మైసూర్లో ప్రాజెక్ట్ టైగర్ 50th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా లాంచ్ చేశారు. 2023 ఏప్రిల్ 9న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మైసూర్, కర్ణాటకలో ప్రాజెక్ట్ టైగర్ని ఏర్పాటు చేసి తీసుకొని వచ్చి 50 years అయిన సందర్భంగా, 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా లాంచ్ చేశారు. మరి ఈ IBCA కింద ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరగబోతోంది, ఒక అంతర్జాతీయ సమ్మిట్. ఎక్కడ జరగబోతోంది అంటే న్యూఢిల్లీ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 1 నుంచి 3 2026, జూన్ 1 నుంచి 3 వరకు 2026, అంటే నెక్స్ట్ మంత్. ఎలాగో అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటాం. మరి ఎన్ని దేశాలు పాల్గొనబోతా ఉన్నాయంటే 95 కంట్రీస్ పాల్గొనబోతా ఉన్నాయి, 95 దేశాలు పాల్గొనబోతా ఉన్నాయి. ఈ సమ్మిట్లో భాగంగా ఢిల్లీ డిక్లరేషన్ని కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ డిక్లరేషన్, వీటిని ఎలా సంరక్షించాలి అని చెప్పేసి. మరి యూనియన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు లోగోని లాంచ్ చేశారు, వెబ్సైట్ని కూడా లాంచ్ చేశారు దీనికి సంబంధించి. ఈ లోగోలో మీరు అబ్జర్వ్ చేస్తే 7 పెద్ద పిల్లలు ఉన్నాయి. ఈ లోగోలో ఏమున్నాయంటే 7 బిగ్ క్యాట్స్ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే IBCAకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సెక్రటరియేట్ ఇండియాలోనే ఉంది, న్యూఢిల్లీ. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే మెంబర్ కంట్రీసు 95 కాదు, కొద్దిగా క్లారిటీ ఇవ్వాలండి నేను. 95 దేశాలు పాల్గొంటాయి, మరి మెంబర్ కంట్రీస్ అయితే 95 కాదు. ఇందులో 95 దేశాలు చేరడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చాలా దేశాల్లో ఉంటాయి కదా ఈ పెద్ద పిల్లలు. సో మేము ముందుకు వస్తాం, మేము సంరక్షిస్తామని చెప్పేసి 95 దేశాలు. కానీ యాక్చువల్గా ఇందులో జాయిన్ అయిన దేశాలు మీరు చూస్తే ఇంకా 24 ఉన్నాయి. మెంబర్ కంట్రీస్ అంటే ఏంటండి? మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాలా, ఇట్లాంటివని చెప్పినాను నేను. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో మెంబర్ కంట్రీస్ అంటే, సభ్య దేశాలు అంటే ఆ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, ఆ ఒప్పందం పైన సంతకం చేసి దాన్ని ఆమోదించాలి. ఊరినే సంతకం చేస్తే సరిపోదు, ఒప్పుకుంటే సరిపోదు, సంతకం చేయాలా, ఆమోదించాలా. ఆ యొక్క ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ని సైన్ చేయాలి, రాటిఫికేషన్ చేయాలి. రాటిఫికేషన్ అంటే ఆమోదం తెలపాలి, అప్పుడు దాన్ని మెంబర్ కంట్రీగా పరిగణిస్తారు. మరి అటువంటి మీరు అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి కావాలంటే, ఏమైనా డౌట్ వచ్చినా కూడా. అందులో మెంబర్ కంట్రీస్ అని ఒక ఒకటి ఉంటుంది, మీరు దానిపైన క్లిక్ చేస్తే 24 దేశాలని మీరు చూడొచ్చు. అందులో 24 ఇక్కడ పెట్టడానికి కుదరదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. మరి మెంబర్స్ అయితే 24 కంట్రీసే. 3 అబ్జర్వర్ దేశాలు ఉన్నాయి, అంటే 3 పరిశీలక దేశాలు, 3 అబ్జర్వర్ కంట్రీస్. వీటిని రేంజ్ కంట్రీస్ అంటారండి. ఈ 95 కంట్రీస్ అంటే రేంజ్ కంట్రీస్, అంటే ఈ దేశాల్లో కూడా పెద్ద పిల్లలు ఉంటాయని అర్థం అంతే. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్, ముఖ్యమైన అపాయింట్మెంట్స్. UIDAI CEOగా సీనియర్ అధికారి సౌరభ్ విజయ్. UIDAIకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సీనియర్ IAS ఆఫీసర్ సౌరభ్ విజయ్ గారిని భారత ప్రభుత్వం నియమించింది. ఈయన 1998 బ్యాచ్కి చెందిన IAS ఆఫీసర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. మరి ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది UIDAI అంటే ఏంటి? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. UIDAI ఏం చేస్తుంది? ఇండియాలో ఆధార్ కార్డులకు సంబంధించిన ఆధార్ నెంబర్లను జారీ చేస్తుంది, ఆధార్ డేటాను భద్రపరుస్తుంది, ఆధార్ డేటాకి ప్రైవసీ కల్పిస్తుంది, ఆధార్ కార్డ్స్కి సంబంధించి ఆ నెంబర్ని ఇష్యూ చేస్తుంది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే UIDAI ఎప్పుడు ఏర్పాటైందండి?
2016లో ఏర్పాటైంది. 2016లో ఆధార్ యాక్ట్ కింద మీరు చూస్తే ఇక్కడ ఆధార్ యాక్ట్ 2016 కింద ఏర్పాటైంది UIDAI. ఇది జూలై 12, 2016 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి UIDAIకి ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ ఆధ్వర్యంలో UIDAI ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నేను తెలుగులో చెప్పిందంతే, ఇక్కడ ఇంగ్లీష్లో ఉందంతే. నెక్స్ట్ వన్ అగైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి చైర్పర్సన్గా శశిశేఖర్ వెంపటి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి న్యూ చైర్పర్సన్గా, కొత్త చైర్పర్సన్గా శశిశేఖర్ వెంపటి గారిని భారత ప్రభుత్వం నియమించింది. సో ఈ కాంటెక్స్లో ఇవి అపాయింట్మెంట్స్ అండి. మొన్నటి వరకు CBFCకి చైర్మన్గా ఉన్న ప్రసూన్ జైన్ గారిని తీసుకుపోయి ప్రసార్ భారతి చైర్మన్గా చేశారని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. సో మరి ఇక్కడ CBFCకి న్యూ చైర్మన్ శశిశేఖర్ వెంపటి. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది CBFC అంటే ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్. ఇండియాలో ఫిల్మ్స్కి, సినిమాలకి సర్టిఫికేషన్ ఇచ్చే ఒక సంస్థ. ఇది 1951లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సమాచారము మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే లైక్ ఒక చట్టబద్ధమైన సంస్థ. సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద ఏర్పాటైంది. సినిమాటోగ్రాఫ్ యాక్ట్. సో సింపుల్గా అపాయింట్మెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఏర్పాటైంది. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ అవార్డ్స్. యునెస్కో గిల్లెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ బహుమతి 2026 విజేత. యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2026 విన్నర్. యునెస్కో ఇక్కడ ఇట్లా ఈ మార్క్ ఉందంటే దాని అర్థం ఏంది? దానికి ఇంకొక పేరు అని అర్థం. యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2026 విన్నర్. మరి ఈ యొక్క అవార్డు విన్నర్గా సూడాన్ దేశానికి చెందిన జర్నలిస్ట్ బృందానికి లభించింది. సూడాన్ కంట్రీకి చెందిన ఒక జర్నలిస్ట్ బృందానికి ఈ అవార్డు లభించింది. సో మరి ఇక్కడ ఈ కాంటెస్ట్లో తెలుసుకోవాల్సింది ఈ యొక్క యునెస్కో గిల్లే కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది. ఎవరైతే ఈ యొక్క ప్రెస్ ఫ్రీడమ్ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం కృషి చేస్తారో అటువంటి జర్నలిస్టులకు, అటువంటి జర్నలిస్ట్ సంస్థలకు, అటువంటి న్యూస్ పేపర్లకు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ అవార్డుని మనం తెలుసుకోవాలంటే 1 by 1 డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈ అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఇక్కడ గిల్లెర్మో కానో అంటే ఎవరు? గిల్లెర్మో కానో ఇసజా అనే ఇతను కొలంబియా దేశానికి చెందిన జర్నలిస్టు. అతను ప్రెస్ ఫ్రీడమ్ కోసం కృషి చేశాడు. దారుణంగా హత్య కూడా కావించబడ్డాడు. అతన్ని చంపేశారు. ఆయన పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు యునెస్కో సంస్థ. ఎప్పుడు ఏర్పాటైంది ఈ అవార్డు ఫస్ట్ టైం అంటే 1997లో. ప్రపంచవ్యాప్తంగా ఏ ఇండివిజువల్ అయినా, వ్యక్తులైనా, జర్నలిస్టులైనా, ఆర్గనైజేషన్ సంస్థలైనా, న్యూస్ పేపర్స్ అని కృషి చేస్తూ ఉంటే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇస్తారు? ప్రతి సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే రోజున ఇస్తారు. ఎవ్రీ ఇయర్ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మరి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడు? May 3rd అనౌన్స్ చేస్తారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే May 3rd. మరి ఈ ఇయర్ ఎవరికి వచ్చిందంటే సూడాన్ దేశానికి చెందిన జర్నలిస్టుల బృందం. దాన్ని సిండికేట్ అంటారు ఇంగ్లీష్లో. పుష్ప సినిమాలో చూస్తాం కదా, సిండికేట్ అది. సో మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అంటే $25,000 అమెరికన్ డాలర్స్. $25,000 అమెరికన్ డాలర్స్ అనేది ప్రైజ్ మనీ, నగదు బహుమతి. సో ఇదే అండి గిల్లెర్మో కానో. మరి లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చిందండి? 2025 ఇది లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఈ టైంలో నికరగువా అనే దేశానికి చెందిన లా ప్రెన్సా అనే ఒక న్యూస్ పేపర్కి అవార్డు లభించింది. లా ప్రెన్సా అనే న్యూస్ పేపర్, నికరగువా అనే దేశం. సో ఇది అండి యునెస్కో అవార్డు. నెక్స్ట్ వన్
ప్రపంచంలోనే మొట్టమొదటి 24 అవర్స్ న్యూస్ ఛానల్ని స్థాపించిన వ్యక్తి మరణం. ప్రపంచంలోనే మొట్టమొదటి 24 అవర్ న్యూస్ ఛానల్ను స్థాపించిన వ్యక్తి కన్నుమూత. వరల్డ్స్ ఫస్ట్ 24 అవర్ న్యూస్ ఛానల్ ఫౌండరు మరణించారు. ఆయన పేరు టెడ్ టర్నర్ అండి. టెడ్ టర్నర్ అమెరికాకు చెందిన ఒక మీడియా అధిపతి అని చెప్పవచ్చు. మరి ఈయన ఏ సంస్థను స్థాపించాడు అంటే సిఎన్ఎన్ న్యూస్ నెట్వర్క్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి 24 అవర్ న్యూస్ ఛానల్. అంటే 24 గంటలు పనిచేస్తాయి. ఇప్పుడు కాబట్టి 24 గంటలు పనిచేసే న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ అప్పట్లో ఒకటే సిఎన్ఎన్. మరి సిఎన్ఎన్ అంటే కేబుల్ న్యూస్ నెట్వర్క్. జూన్ 1, 1980లో దీన్ని ఈయన స్థాపించాడు. అమెరికాకు చెందిన టెడ్ టర్నర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక దినోత్సవం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రైజింగ్ డే. ఇక్కడ ఇటువంటివి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం తెలుసుకోవాలంటే డెఫినెట్లీ అండి కొన్ని రకాల ఎగ్జామ్స్, డిఎస్సి, రైల్వేస్, బ్యాంకింగ్ లాంటి కరెంట్ అఫైర్స్లలో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ May 7న, ప్రతి సంవత్సరం May 7న ఈ యొక్క బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక దినోత్సవం, రైజింగ్ డే, ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. మరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏంటండి? ఇది బార్డర్ ఏరియాస్లో మన వేరే దేశాలతో బార్డర్ని పంచుకుంటూ ఉంటాం కదా, అటువంటి ప్లేసెస్లో అవసరమైన రోడ్లు, అవసరమైన మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో మరి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1960 May 7న. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక స్టాచ్యుటరీ బాడీ. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మీరు ఇక్కడ చూస్తే BRO 7th May 1960 న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్సు. మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది. ఇక్కడ BRO అంటేనే గుర్తు రావాల్సిండేది మనము రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం ఏప్రిల్లో, ప్రాజెక్ట్ దంతక్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూడండి. ప్రాజెక్ట్ దంతక్ BROకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఉంది. BROకి సంబంధించిన ప్రాజెక్ట్ దంతక్ ఇటీవల 66వ రైజింగ్ డే సెలబ్రేషన్స్ని ఏప్రిల్ నెలలో సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి తెలుసుకున్నాం. ప్రాజెక్ట్ దంతక్ అంటే ఏంటండి? ఈ BRO ఏం చేస్తుందంటే మన నైబర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, భూటాన్ లాంటి దేశాలలో రోడ్డు నెట్వర్క్ నిర్మిస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ దంతక్ కింద భూటాన్ కంట్రీలో BRO రోడ్లను నిర్మిస్తుంది, రోడ్లను బిల్డ్ చేస్తుంది. అదే ప్రాజెక్ట్ దంతక్. ఇటీవల 66వ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ భూటాన్లోని థింపు సిటీలో జరిగాయి. అలానే May 4న, అంటే 3 రోజుల కిందట May 4th 2026న BROకి చెందిన ప్రాజెక్ట్ దీపక్ యొక్క 66వ వ్యవస్థాపక దినోత్సవ సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. May 4th 2026న BROకి చెందిన ప్రాజెక్ట్ దీపక్ యొక్క 66th రైజింగ్ డే ఆర్ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి అంటే షిమ్లా హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ప్రాజెక్ట్ దీపక్ అంటే వెస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి కదా, పశ్చిమ హిమాలయాల్లో అవసరమైన రోడ్డు నెట్వర్క్ని నిర్మిస్తుంది. వెస్టర్న్ హిమాలయాస్లో రోడ్డు నెట్వర్క్ని బిల్డ్ చేస్తుంది BRO. సో ప్రాజెక్ట్ దీపక్ అయినా ప్రాజెక్ట్ దంతక్ అయినా BROకి సంబంధించిన మన విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ BRO ఏర్పాటైంది May 7th కదా, మరి ఎన్నవ ఫౌండేషన్ డే అవుతుంది? BROకి ఇది 67వ ఫౌండేషన్ డే. అంటే 67వ సంవత్సరంలోకి BRO అడుగు పెట్టింది. బట్ ఎనీవే మనకు అంత అవసరం ఉండదు, బట్ రాసుకోండి, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇవన్నీ వన్స్ అవ్వాలండి. ఒక్కసారి నీట్గా నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైం BROకి సంబంధించి ఏది వార్తల్లో ఉన్నా మనకి ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ అథ్లెటిక్స్ డే, అంతర్జాతీయ అథ్లెటిక్స్ దినోత్సవం. ఎవ్రీ ఇయర్ May 7th, అంటే ఇవాళ May 7th ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని నిర్వహించేది వరల్డ్ అథ్లెటిక్స్ సంస్థ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అథ్లెటిక్స్ రంగాన్ని డెవలప్ చేయాలి, అథ్లెటిక్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలి, యూత్లో ఫిట్నెస్ పట్ల అవగాహన తీసుకురావాలి, యూత్లో ఫిట్నెస్ పట్ల అవేర్నెస్ తీసుకురావాలి. మరి ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు అంటే 1996లో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు. 1996లో అట్లాంటా సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. అట్లాంటా సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అప్పుడు నిర్వహించారు. మరి థీమ్ ఏమైనా ఉందంటే థీమ్ ఏది అనౌన్స్ చేయలేదండి. సో ప్రతి డేకి థీము కొన్నిసార్లు వాళ్ళు అనౌన్స్ చేయకపోవచ్చు, మేబీ థీమ్ అయితే ఇంకా ఏది ప్రకటించలేదు. మరి ఫస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయండి? 1896లో ఎథెన్స్, గ్రీస్ కదా, గ్రీస్ కంట్రీలోని ఎథెన్స్ సిటీలో 1896 ఫస్ట్ ఒలింపిక్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ పులిట్జర్ ప్రైజ్ 2026 విన్నర్స్. ఇండియా నుంచి ఇద్దరికి వచ్చింది కదా, ఆ ఇద్దరు పేర్లు ఏ కేటగిరీలో వచ్చింది ట్రై చేయండి, ఏ దేశం ఇస్తుంది. ఇక భారతదేశం మొట్టమొదటి
పోర్టబుల్ ఎంఆర్ఐ సిస్టమ్, ఇండియాస్ ఫస్ట్ పోర్టబుల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ సిస్టమ్, ఎంఆర్ఐ స్కానర్ సిస్టమ్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. ఇది మ్యాగ్నెటిక్ వేవ్స్, రేడియో వేవ్స్ని ఉపయోగించి మన ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ని, మన యొక్క అవయవాలని కూడా మొత్తం ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎక్స్రేలు వాటితో పోల్చుకుంటే ఇది చాలా అడ్వాన్స్డ్. ఎక్స్రేలో తెలియని ఇంటర్నల్ గాయాలు ఏవైనా కూడా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తాయి. ఇక ఇంకొక అప్డేట్ అండి, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం హంటా వైరస్కి సంబంధించి. అట్లాంటా ఓషియన్లో ఒక షిప్లో హంటా వైరస్ వచ్చిందని చెప్పేసి నిన్న క్లాస్లో. ఆ షిప్ పేరు కూడా వీలైతే రాసుకోండి, చెప్పలేం, అడిగినా అడగొచ్చు. ఆ షిప్ పేరు వచ్చేసి ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్. ఏ షిప్లో ఈ హంటా వైరస్ కలకలం రేపింది అట్లాంటా ఓషియన్లో అంటే అట్లాంటిక్ ఓషియన్, ఎంవి హోండియస్ క్రూయిజ్ నౌక షిప్. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మానవులకు సంక్రమించగల హంటా వైరస్ జాతి. జనరల్గా హంటా వైరస్ పర్సన్ నుంచి పర్సన్కి రాదు, కేవలం ఈ రొడెంట్స్ ఎలుకల నుంచి వస్తుంది. కానీ యాండీస్ వైరస్, ఈ హంటా వైరస్లోని మరొక జాతి, హంటా వైరస్లోని మరొక కేటగిరీ యాండీస్ వైరస్ మాత్రం కొన్ని కేసెస్లో పర్సన్ నుంచి పర్సన్ కూడా వస్తుంది, వ్యక్తుల నుంచి వ్యక్తులు కూడా వస్తుంది. అదే ఇచ్చాడు మ్యాటర్ ఇక్కడ మీరు చదివితే, ఇంగ్లీష్ పేపర్ క్లిప్పింగ్లో అదే ఉంటుంది. ఇంకా నిన్నటి దానికి ఇంకొక అప్డేట్ అండి, మనం మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ చెప్పుకున్నాం. 2026 నుంచి 2031 కాలానికి గాను కాటన్ ప్రొడక్టివిటీని పెంచడానికి మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అనే స్కీమ్ని లాంచ్ చేసిందని చెప్పేసి దానికి పేరు పెట్టారండి, కపస్ కాంతి. కపస్ అంటే హిందీలో పత్తి అని అర్థము. సో ఆ పేరు గుర్తుపెట్టుకోండి. కపస్ కాంతి అనేది మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. 5659.22 crore కేటాయించారు బడ్జెట్ దీనికి 5 ఏళ్ల కాలానికి గాను. సో ఇట్లాంటివి మీరు నో నీడ్ టు వర్రీ అండి. ఏదైనా మీకు మిస్ అయిందని మీకు అనిపించినా, నాకు మిస్ అయిందని నాకు అనిపించినా, డెఫినెట్లీ నేను రోజు మనం చదువుతూ ఉంటాం కాబట్టి న్యూస్ పేపర్ అవన్నీ మనకి స్ట్రైక్ అవుతూ ఉంటాయి. యాడ్ చేద్దాం డెఫినెట్లీ నెక్స్ట్ క్లాసెస్లో. ఇది అవసరం అనిపించింది అంటే తప్పకుండా చెప్పలేము. ఒకవేళ అడిగాడు అనుకో హంటా వైరస్ ఏ షిప్లో వచ్చింది అంటే వి నెవర్ నో. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వియత్నాం ప్రెసిడెంట్ టో లామ్ భారతదేశ పర్యటన, 13 అగ్రిమెంట్లు కుదిరాయి ఇరు దేశాల మధ్య. మేఘాలయలోని షిల్లాంగ్లో 100వ జన్జెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభమైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో క్రైమ్ ఇన్ ఇండియా 2024 రిపోర్టు లేటెస్ట్ అప్డేటు. సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ పోర్టల్ను లాంచ్ చేసిన నీతి ఆయోగ్. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. తొలి అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం. మరి లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి ఒక అసెంబ్లీ సమావేశం జరిగింది న్యూఢిల్లీలో. అది అసెంబ్లీ సమావేశం అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి, కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్, తొలిసారిగా సమ్మిట్ జరగబోతోంది. అది లాస్ట్ ఇయర్ న్యూఢిల్లీలో జరిగింది, ఒక అసెంబ్లీ సమావేశం అంతే. బట్ ఇది ఇంపార్టెంట్. UIDAI సిఈఓగా సీనియర్ IAS ఆఫీసర్ సౌరభ్ విజయ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కి న్యూ చైర్పర్సన్గా శశిశేఖర్ వెంపటి. యునెస్కో గిల్లెర్మో కానో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా బహుమతి 2026 విజేత సూడానీస్ జర్నలిస్ట్ బృందం. మరి ఎందుకు సూడాన్ బృందానికి వచ్చిందంటే, సూడాన్లో భద్రతా వైఫల్యం ఎక్కువ. సూడాన్ కంట్రీలో సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మరియు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనే ఒక పారామిలిటరీకి ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్, అంతా కాల్చుకుంటుంటారు, చంపుకుంటుంటారు. వీళ్ళు బాగా కవర్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనం డిస్కస్ చేసుకున్నామండి ఇటువంటివన్నీ కూడా చాలాసార్లు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనేది సూడాన్లో ఒక పారామిలిటరీ ఫోర్సు. ఇది సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన అటాక్స్ చేస్తూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి 24 hour న్యూస్ ఛానల్ CNN న్యూస్ ఛానల్ ఫౌండర్ టెడ్ టర్నర్ కన్నుమూత. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక దినోత్సవం May 7th. వరల్డ్ అథ్లెటిక్స్ డే May 7th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.